హలో అండి, నమస్కారం. వెల్కమ్ టు పైథాన్ లైఫ్. సో బేసికల్గా ప్రతి ఒక్కరం ఐటీలో ఉన్నవాళ్ళు అంటే లైక్ ఇక్కడ బీటెక్ కానివ్వండి, ఎంసీఎస్ డిగ్రీస్ ఇలా చేసిన వాళ్ళు, అంటే సాఫ్ట్వేర్ ఫీల్డ్కి రావాలి అనుకున్న వాళ్ళు, ఏదో ఒకటి ఐటీ జాబ్ దొరికేస్తే చాలు ఇంకా లైఫ్ మొత్తం సెట్ అనేసి అన్న ఊహలో చాలామంది ఉంటాము. సో దానికి ఐటీలో ప్రతి ఒక్క జాబ్ కూడా లైక్ సేఫ్ అని చెప్పలేము, సెక్యూర్ అని చెప్పలేము. కొన్ని హై రిస్క్ జాబ్స్ కూడా ఉన్నాయండి. అవేంటో కొన్ని లిస్ట్ అవుట్ చేస్తాను ఈ వీడియోలో. సో ఎండ్ వరకు అయితే చూసేయండి. అండ్ అలాగే మనం ఎలాంటి స్కిల్స్తో అప్గ్రేడ్ చేసుకుంటే బెటర్, అసలు ఏంటి అనేసి టిప్స్ కూడా ఇవ్వబోతున్నాను. జస్ట్ ఎండ్ వరకు అయితే చూసేయండి. సో బేసికల్గా నేను ఇంతకుముందు చెప్పినట్టే ప్రతి ఒక్క జాబ్ కూడా మనకి లైక్ ఫుల్ సెక్యూర్గా ఫుల్ గ్రోత్ అదంతా ఇస్తుంది అనేసి చెప్పలేమని చెప్పాను కదా. సో అట్లాంటి వాటిల్లో ఫస్ట్ థింగ్ వచ్చేసరికి టెక్ సపోర్ట్ అనమాట. టెక్ సపోర్ట్ రోల్స్ ఎవరైతే చేస్తున్నారో, అంటే హెల్ప్ఫుల్ డెస్క్ లాగా ఉంటుంది కొన్ని కంపెనీస్లో రోల్ అనేది. సో ఆల్ ఓవర్ ఈ టెక్ సపోర్ట్ కిందకి వస్తుంది కదా. దీంట్లో మనకి మెయిన్గా ఏమవుతుందంటే స్ట్రెస్ అనేది ఉంటుంది. అండ్ అలాగే ఇక్కడ ఏఐ అనేది ఈ టెక్ సపోర్ట్ రోల్స్ అన్నీ కూడా ఏఐ ఆల్రెడీ రీప్లేస్ చేస్తుంది. అంటే లైక్ చాట్ బోర్డ్స్ రానివ్వడం కానివ్వండి, ఇలా చాలా వాటిల్లో ఏఐని ఆల్రెడీ చాలా కంపెనీస్ ఇంట్రడ్యూస్ చేసేసారు కూడా. సో ఇలాంటి జాబ్స్కి మనము దాంట్లోనే ఉండి అసలు ఏం ఇంకా అంటే లైక్ వేరే స్కిల్స్ నేర్చుకోకుండా వచ్చిన శాలరీ తోటి స్టేబుల్గా ఉంది అనుకుంటే ఒక 2-3 ఇయర్స్ తర్వాత, లేకపోతే కొన్ని ఇయర్స్ తర్వాత జాబ్ నుంచి తీసేస్తే, అంటే ఈ ఏఐ వస్తుంది కాబట్టి వద్దు అనేసుకుని ఆ రోల్కి ఎవరిని హైడ్ చేసుకోవడం కానివ్వండి, ఉన్న వాళ్ళని లైక్ తీసేయడం కానివ్వండి, ఇలాంటివి చేస్తే హై రిస్క్ అనేది ఉంటుంది. లైక్ ఈ అంటే స్టార్టింగ్ ఫ్రెషర్ ఏజ్లోనే మనం మంచి కంపెనీకి లేకపోతే మంచి జాబ్ రోల్కి అసైన్ అవ్వడం బెటర్. ఎందుకంటే అది ఆల్రెడీ అంటే ఇలాంటి జాబ్ రోల్ కిందకి మనం చేస్తే కనుక తరువాత వేరే దానికి వెళ్ళాలన్నా అక్కడ అంత ఈజీ ఉండదన్నమాట. ఇక్కడ వేరే స్కిల్ తోటి వేరే టోటల్లీ డిఫరెంట్ కేటగిరీలో మీరు ఉన్నారు, అక్కడ తీసుకోకపోవచ్చు. సో ముందే మీరు మంచి రోల్స్కి వెళ్ళడం చాలా బెనిఫిట్ అనమాట. సో ఇది ఒకటి. అండ్ దాని తర్వాత అయితే మనకి మాన్యువల్ టెస్టింగ్ అనేది ఉంటుందన్నమాట. మాన్యువల్ టెస్టర్ అనేసి మీరు రోల్ చూసే ఉంటారు. సో ఇది కూడా ఆల్రెడీ ఇది ఓల్డ్ మెథడ్ అనమాట. ఆటోమేషన్ అనేది ఆల్రెడీ దీన్ని రీప్లేస్ చేస్తుంది కాబట్టి కొంచెం చూసుకోండి. మీరు కనుక ఈ లైక్ ఆ మాన్యువల్ టెస్టింగ్ ఇలాంటి దానికి వెళ్ళాలనుకుంటే లైక్ ఎంట్రీ ఈజీగానే ఉంటుంది ఫ్రెషర్స్కి, చాలా ఈజీ. కాకపోతే వన్స్ ఇక్కడికి వెళ్ళిన తర్వాత మనం అప్ స్కిల్ కాకపోతే కనుక ఇక్కడ స్టక్ అవుతే ఇంకా మొత్తం కూడా లైక్ ఆటోమేషన్ టెస్టర్స్ వీళ్ళందరూ కూడా లైక్ వాళ్ళే రీప్లేస్ చేసే ఛాన్స్ అనేది చాలా ఉంటుందన్నమాట. దాని తర్వాత డేటా ఎంట్రీ అంటే లైక్ కొన్ని ఇయర్స్ ముందుకు 10 ఇయర్స్ ముందుకు లైక్ పెద్దగా మనకి దానికి స్కిల్ చాలా కష్టమైన స్కిల్ నేర్చుకునే అవసరం లేదు. కాకపోతే లైక్ మేనేజ్ చేయొచ్చు సర్టెన్ అమౌంట్ తోటి. ప్రతి ఒక్కరికి డేటా ఎంట్రీ వర్క్ అనేది కావాలి చాలా కంపెనీస్కి, కాబట్టి నడిచేది. కాకపోతే ఇప్పుడు ఆల్రెడీ సింపుల్ టాస్క్ నుంచి పెద్ద టాస్క్ వరకు ఆల్రెడీ ఏఐ టూల్స్ అన్నీ కూడా కవరప్ చేసేస్తున్నాయి, టేక్ ఓవర్ చేసేసింది ఆల్రెడీ ఏఐ. కాబట్టి అటువైపు వెళ్దాం అనుకున్నా కూడా వద్దు. లైక్ వేరే అప్కమింగ్ మంచి లైక్ డెవలపర్ రోల్స్ కానివ్వండి, లైక్ ఇలాంటి రోల్స్లో అయితే మీరు ముందే స్కిల్స్ నేర్చుకుని వెళ్తే బెటర్. సో ఇదైతే చాలా హై రిస్క్ అనేసి చెప్పొచ్చు. ఇక్కడ కొన్ని ఇయర్స్ చేస్తారు, ఒక 2-3 ఇయర్స్ చేస్తారు, ఆ కంపెనీకి అవసరం ఉంది అంటే ఇలాంటి మంచి సాఫ్ట్వేర్ లేకపోతే ఏఐ టూల్స్ని తీసుకునే ముందు కొన్ని ఇయర్స్ అవసరం ఉంటుంది కాబట్టి పెట్టుకుంటారు ఒక 3 ఇయర్స్. దాని తర్వాత వాళ్ళకి అసలు ఏది బెస్ట్ అని వాళ్ళు రియలైజ్ అయ్యి లేకపోతే వాళ్ళు మొత్తం సెట్ చేసుకునేటప్పటికి మీకు 3 ఇయర్స్ లాస్ అవుతారు, స్కిల్ ఉండదు. ప్లస్ 3 ఇయర్స్ బేసికల్గా ఇది ఐటీకి ఎక్స్పీరియన్స్ కిందకి కూడా పెట్టుకున్నా కూడా అక్కడ యూజ్ ఉండదు. సో ముందుగానే చూసుకుని మంచి జాబ్కి అయితే వెళ్ళండి. అండ్ దాని తర్వాత అయితే లైక్ మనకి బీపీఓ అనేసి అంటుంటాం. సో కాల్ సెంటర్ జాబ్ అనమాట ఇది బీపీఓ అంటే. దీంట్లో మనకి ముందుగా అయితే మెంటల్ అండ్ ఫిజికల్ హెల్త్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ అనేవి చాలా ఉన్నాయి. సో ఇక్కడ ఆల్రెడీ మనకి లైక్ చాలా లైక్ దీంట్లో కూడా చాట్ బోర్డ్స్ లాంటి అవకాశాలు వచ్చేసినాయి ఆల్రెడీ, అంటే క్వెరీస్ కోసం. ఇంకొకటి కస్టమర్ సైడ్ నుంచి చాలా హెక్టిక్ కాల్స్ కంప్లైంట్స్ అనేవి వస్తుంటాయి కాబట్టి ఇది కూడా హై రిస్క్ జాబే. లైక్ ఫ్యూచర్లో కూడా గ్రోత్ ఉండదు, అక్కడే స్టక్ అయిపోతారనమాట. సో బేసికల్గా ఇప్పుడు చెప్పినవన్నీ కూడా
లైక్ మీరు వన్స్ దాంట్లోకి వెళ్తే కనుక అక్కడే స్టక్ అయిపోతూ ఉంటారనమాట, బయటికి రాలేరు, ఇంకొకటి చూసుకోలేరు, లైక్ వచ్చిన అమౌంట్ ఇప్పుడున్న అవసరాలకు సరిపోతున్నాయి అన్న మైండ్ సెట్కి వన్స్ వెళ్ళామంటే దాని నుంచి బయటికి రాలేము. కాబట్టి ముందుగానే స్కిల్స్ నేర్చుకుని దానికి తగ్గట్టుగా ఐటీలో ఇంకా గ్రోత్, దాని తర్వాత ఇంకా గ్రోత్ ఉంటుంది, ఇంకా నేను హయ్యర్ లైక్ రోల్స్కి వెళ్ళొచ్చు అన్న జాబ్స్ అన్న స్కిల్స్ మాత్రమే నేర్చుకుని ఆ జాబ్స్ చేయండి. సో ఇదండి. ఇంకొకటి ఏంటి అంటే డెవలపర్ రోల్స్ కూడా ఉంటాయి, లైక్ ఓల్డ్ మెథడ్స్లో చాలా ఉంటాయి. సో అవి నేర్చుకుని దానిపైన చేస్తున్నా కూడా మీరు ఇంకా అప్స్కిల్లింగ్ నేర్చుకుని అయితే వేరే దానికి వెళ్ళడం చాలా బెటర్ అండి. సో ఇప్పుడు అప్స్కిల్ అనేసి చెప్తున్నాను. అసలు ఎలాంటి స్కిల్స్ నేర్చుకోవాలి అంటే ముందుగా మనమైతే లైక్ ఏదైనా ఫుల్ స్టాక్ అయితే నేర్చేసుకోండి. ఫుల్ స్టాక్ డెవలపర్గా అయితే చేయొచ్చు కాబట్టి లైక్ ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ లాగా. అండ్ దాని తర్వాత లైక్ వెబ్ డెవలపర్ కానివ్వండి, లేకపోతే డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, డెవాప్స్, క్లౌడ్ ఇలాంటి మేజర్ స్కిల్స్ పైన ఫోకస్ చేయండి. సో ముందుగానే రావు కదా, ఫ్రెషర్స్కి రావు కదా అనొచ్చు. కాకపోతే ఈ డెవలపర్ అంటే ఈ పైథాన్, జావా డెవలపర్ లాగా జాయిన్ అయ్యి అక్కడ కొన్ని ఇయర్స్ వర్క్ చేశాక మీరు అక్కడే ఉన్న ఆ ఎన్విరాన్మెంట్లో వేరే డేటా సైన్స్ అలాంటి వాటిపైన కాన్సన్ట్రేట్ చేసి షిఫ్ట్ అవ్వచ్చు కదా. సో అలా అయినా చేయండి. సో ఇదండి ఈ వీడియోలో మీకు ఇవ్వాలనుకున్న ఇన్ఫర్మేషన్ అంతా కూడా. అండ్ ఫైనల్లీ మన పైథాన్ లైఫ్ అయితే ఫుల్ స్టాక్ పైథాన్ కోర్స్ అయితే లైక్ లాంచ్ చేసేసింది. అది కూడా జస్ట్ 1999కి మాత్రమే. అండ్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంటుంది. దీంట్లో మనకి ఫీచర్స్ వచ్చేసరికి కెరీర్ గైడెన్స్, లైక్ ప్రాజెక్ట్స్ ఉంటాయి, సర్టిఫికేషన్స్ ఉంటాయి, రెజ్యూమే బిల్డింగ్ ఉంటుంది, వాట్ నాట్ ఎవ్రీథింగ్ కూడా ఉంటుంది. మీకు దీనికి సంబంధించిన సిలబస్ కావాలి అన్నా, లేదా ఫ్రీ క్లాస్ అంటే ఫ్రీ డెమో చూడాలి అన్నా, అండ్ బై ద వే ఈ ఫీచర్స్ గురించి ఈఎంఐ ఆప్షన్ ఉంది అన్నాను 1999కి, అది ఎలా ఎన్రోల్ అవ్వాలి, ఎవ్రీ డీటెయిల్ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసే కాంటాక్ట్ నెంబర్కి అయితే లైక్ అప్రోచ్ అయిపోతే ఎవ్రీథింగ్ కూడా క్లియర్గా నీట్గా డిస్కస్ చేసేసుకుని ఆ ఫ్రీ డెమో అంటే ఆ ఫ్రీ క్లాస్ నచ్చింది, అర్థం అవుతుంది అంటేనే జాయిన్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. స్టే ట్యూన్డ్ ఫర్ ఫర్దర్ వీడియోస్.